అన్నవే 104 కాదు 80 ఫీట్ చెప్పారు కనబడదు మీకు అలాగే వీరంతా వేశారు మీరు 80 ఫీట్ చేశారు తీసుకోండి 80 ఫీట్ తీసుకుంటారు మీరు వెళ్తాం సార్ తప్పకుండా అడ్డ మీద వెళ్తాం సార్ మీరు తీయొద్దు సార్ ఎంఆర్ఓ గారు ఆర్ఎన్బి రోడ్డు కుమ్మనా కాదా పంచాయతీ కదా ఎందుకు మాట్లాడు తాయలు దగ్గరకు వచ్చారు మీరు అలాగే చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఆ మాట చెప్పండి మీరు అంటే చెప్పండి సార్ చెప్పండి సార్ చేయాల్సిన అవును మాట్లాడు తాయలు దగ్గర సార్ మీరు రాసిస్తారు సార్ మాకు తెలియదు లైన్ ఆపుతాను లాస్ట్ వరకు అడగాలండి డెవలప్మెంట్ వద్దా తీస్తానండి ఇప్పుడు వచ్చి ఏది కూడా తీయకూడదు 4 అడుగులు వదిలేసి లోకల్కి నేను ఈ రోజు మీరు అన్నారు కదా మీకు అపాయింట్మెంట్ నేను రాజుగారి కోవటం నేను కొనేస్తాను డాక్యుమెంట్ నాకు ఉంటాయి మీకు ఎఫ్ఎంబిది నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇక్కడ 85 అడుగులు ఇక్కడ చూడండి మీరు ఏమైనా ఉంటే మేము కొడతాం సార్ నా మీద కేసు వేసుకుని ప్రైవేట్గా మీరెవరు సార్ మీరు వేసుకొని నేను కొట్టి చూడండి అతన్ని ఎవిడెన్స్ ఎవిడెన్స్ పక్కగా ఉన్నాయి వేసుకోమని అతనికి ఎవిడెన్స్ నమస్కారం సార్, నా పేరు సంతోష్ కుమార్ పాణిగ్రాహి. నేను మందసౌరికి చెందినవాడిని. నేను మా నాన్నగారి పేరు బామదేవ్ పాణిగ్రాహి. నేను ఇది చెప్పడానికి ఏం తెలుసుకున్నానంటే,
మాది ఒక సైట్ ఉంది మందస బస్ స్టాండ్ జంక్షన్లో. యాక్చువల్గా అది మందస బస్ స్టాండ్ కాదు, ఎందుకంటే అది అప్రూవ్డ్ బస్ స్టాండ్ కాదు. అది ఒడిశా నుంచి బస్సులు, ఆంధ్ర నుంచి బస్సులు వచ్చి అక్కడ తిరగడానికి ఓన్లీ ఇట్ ఈస్ ఎ టర్నింగ్ పాయింట్ ఫర్ ద బస్సెస్, ఫర్ ద వెహికల్స్ విచ్ ఆర్ ప్లయింగ్ ఇన్ ద మెయిన్ రోడ్. మాత్రం అది బస్ స్టాండ్ అని చెప్పేసి నేను చెప్పడం లేదు. అయితే కూడా అందరూ అది బస్ స్టాండ్ అంటున్నారు కదా, నేను కూడా బస్ స్టాండ్ అంటున్నాను. ఇదిలా జరుగుతుండగా 2017లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గౌతు శివాజీ గారు వచ్చి అవంతా ప్రపోజల్ చేశారు రోడ్ ఎక్స్టెన్షన్ చేయడానికి. అతనితో మన అచ్చెన్నాయుడు గారు, తర్వాత రామ్మోహన్ నాయుడు గారు అందరూ వచ్చి మందసలో మీటింగ్ అటెండ్ చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని రోడ్ ఎలాగా డెవలప్మెంట్ చేస్తాం, మందస ఊరికి ఎలా డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చాలా కృషి చేసి ప్రతి ఒక్క మనిషికి పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి డెవలప్ చేశారు. డెవలప్ చేస్తుండగా అందరూ కోఆపరేట్ కూడా చేశారు. మాత్రం ఎక్కడ పబ్లిక్ ఒపీనియన్ దెబ్బతినిందంటే వీళ్ళు ఏ మెజర్మెంట్ చెప్పారు రోడ్లో ఎక్స్టెన్షన్ గురించి అని చెప్పేసి దాంట్లో చాలా పేదవాళ్ళ తాలూకా ప్రాపర్టీ ఎక్వైర్ చేసిన పరిస్థితి వచ్చింది. అందుకే దాంట్లో పబ్లిక్ ఒపీనియన్ కొద్దిగా దెబ్బతినింది. అప్పుడు గౌరవనీయులైన మంత్రి అచ్చెన్నాయుడు గారు ఒక కన్క్లూజన్కి వచ్చి ఏం చెప్పారు, కొత్త వీధి కొస నుంచి అంటే వాసుదేవ కోవిల్ జంక్షన్ నుంచి బస్ స్టాండ్ వరకు మందస కొత్త వీధి జంక్షన్ వరకు 55 ఫీట్, మళ్ళీ మెయిన్ రోడ్ స్టార్టింగ్ నుంచి హై స్కూల్ వరకు 80 ఫీట్ చేస్తామని చెప్పేసి ఒక ప్రపోజల్ ఇచ్చారు. దాంట్లో అందరు కూడాను హర్షం వ్యక్తం చేసి ఒప్పుకున్నారు. అది అలా జరుగుతుండగా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొలతలు వేసి సెంటర్ పాయింట్ తీసి, R&B వాళ్ళు వచ్చి సెంటర్ పాయింట్ తీసి ఒక మెజర్మెంట్ ఇచ్చారు. ఆ మెజర్మెంట్లో పాత గవర్నమెంట్, ఎక్స్ గవర్నమెంట్, ముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్ ప్రపోజల్ ఇస్తూ శాంక్షన్ చేయిస్తూ అన్ని కార్యనిర్వహణ పనులు తీసుకొని ఒక సెటిల్మెంట్కి వచ్చి వర్క్ స్టార్ట్ చేశారు. డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ చేశారు. డిమాలిషన్ వర్క్ కూడా చేశారు. డిమాలిషన్ వర్క్లో చాలా మట్టుకు కవర్ చేశారు. కవర్ చేసి ఎంత మట్టుకు వాళ్ళకి కావాలో వాళ్ళు ఏ విధంగా ప్రామిస్ చేశారో పబ్లిక్కి ఆ విధంగా చేసి వచ్చారు. ఇంతలో ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నారో, పవర్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, మరి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, స్టేట్ మినిస్టర్ గారు సిదిరి అప్పలరాజు గారు, డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు చాలా ఎక్కువ కొలతలు మీరు వేసి పేదవాళ్ళ తాలూకా ప్రాపర్టీ తీసుకుంటున్నారు, అంత తీసుకోవడానికి మీరు కాదు అని చెప్పేసి వీళ్ళు కూడా ధర్నాలు కూర్చొని పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని లాస్ట్కి ఇది జరిగింది 55-80 దీంట్లో సెటిల్మెంట్ చేశారు. రోడ్ పని కూడా స్టార్ట్ అయింది. మాత్రం ఈలోగా ఎలక్షన్ వచ్చి రోడ్ వర్క్ స్టాప్ అయిపోయింది. మరి రోడ్ వర్క్ ప్రోగ్రెస్ కాలేదు. అప్పుడు ఎలక్షన్ డిక్లేర్ చేశారు, రోడ్ వర్క్ స్టాప్ చేశారు. ప్రభుత్వం పోయింది, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు, ఎమ్మెల్యే గారు చాలా కష్టపడ్డారు. కష్టపడి 6 crores ఆఫ్ రూపీస్ శాంక్షన్ చేశారు. ఇంకా ఒక మీటింగ్లో హామీ ఇచ్చారు, ఇంకా మీకు 1.5 కోటి కావాలంటే, 2 కోట్లు కావాలంటే నేను అది కూడా కష్టపడి తెప్పిస్తాను, మాత్రం నాకు మందస డెవలప్మెంట్ చాలా గ్రాండ్గా అవ్వాలి అని చెప్పారు. అందరూ హర్షం వ్యక్తం చేశారు. అందరూ ఆనందపడ్డారు. మేము కూడా పడ్డాం, మేము కూడా రెడీ అయ్యాం. 80 ఫీట్లో నా జాగా మెయిన్ రోడ్ ఉంది కాబట్టి నాకు 80 ఫీట్ వర్తిస్తుంది. వాళ్ళు వేసిన సెంటర్ పాయింట్ నుంచి వేసిన మెజర్మెంట్లో 80 ఫీట్ అంటే నేను 85 ఫీట్ వదిలేసి నేను ఉన్నాను. ఇంకా ఇది ఈ ప్రాపర్టీ మా తండ్రి బామదేవ్ పాణిగ్రాహి, ద ఫౌండర్ ఆఫ్ దిస్ విలేజ్, హెరిడిటరీ పర్సన్ ఆఫ్ సక్సెసర్ ఆఫ్ మందస విలేజ్, శ్రీ 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 జగన్నాథ్ రాజమణి రాజదేవ్ గారి నుంచి, రాజసాహెబ్ మందస గారి నుంచి 1961లో ఈ ప్రాపర్టీ కొన్నారు. కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేము ఆ సైట్లో ఇప్పుడు 61 క్యాలెండర్ ఇయర్స్ అయింది. ఆ అనుభవం ఉంది. ఆ ప్రాపర్టీ మాది.
అది 168 సర్వే నెంబర్లో వస్తుంది. మందసౌర్లో ఉన్న 168 సర్వే నెంబర్, 176 సర్వే నెంబర్, అన్ని సర్వే నెంబర్స్ కూడా గ్రామకంఠమే. మేము కూడా గ్రామకంఠంలోనే ఉన్నాం. ఎంటైర్ ప్రాపర్టీస్, ఎంటైర్ విలేజ్ గ్రామకంఠంలోనే ఉంది. మా ప్రాపర్టీ రాజుగారి తాలూకా 168 ప్యాలెస్ ఏరియాలో దాంట్లో ఒక పార్ట్. ఆ పార్ట్లో మేము అది మా స్వాధీనంలో ఉంది. 61 ఇయర్స్ అయింది. దాంట్లో మేము ఒక 4-5 షాపులు చేస్తున్నాం. దాంట్లో మేము అది జీవనోపాధి చేస్తున్నాం. మాకు దాని తప్ప మరేం మాకు జీవనోపాధి లేదు. మాది ఏముందో బిజినెస్ అంతా పోయింది. అది ఒకటే మనకి ఇన్కమ్ ఆఫ్ సోర్సెస్. ఇదిలా జరుగుతుండగా నిన్న వితౌట్ ఎనీ నోటీస్ సిదిరి అప్పలరాజు గారు అండ్ అతని ఫాలోవర్స్ అందరూ వచ్చి మందస మెయిన్ రోడ్లో వాళ్ళే కొలతలు వేసి, అందరూ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండగా వాళ్ళ సలహా తీసుకోకుండా, వాళ్ళకి ఎంటర్టైన్ చేయకుండా, అందరూ చూస్తుండగా, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చూస్తుండగా, ఎంఆర్ గారు, ఐటీడీఏ జేఈ గారు, నాయుడు గారు అందరూ ఉండగా వీళ్ళే కొలతలు వేసి మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకి ఎలాగ నచ్చిందో, ఎలాగ వాళ్ళకి మనసుకు వచ్చిందో ఆ విధంగా మెజర్మెంట్స్ వేసి ఈ 80 ఫీట్, ఆ 55 ఫీట్ వదిలేసి మర్చిపోయి 55 ఫీట్ మర్చిపోయి 104 ఏరియా ఫీట్ తీసుకొని దాంట్లో హాఫ్ 55, 104లో హాఫ్ 55 లాగా తీసుకొని మా ప్లేస్ పూర్తిగా డిమోలిష్ చేశారు. ఎంత చెప్తే వెళ్ళలేదు. నేను వీళ్ళు ఎంఆర్ గారు చెప్పాను. ఎంఆర్ గారు నాకు అన్నారు, ఏమయ్యా నువ్వు నా దగ్గరికి వచ్చేస్తున్నావు, ఏం రా నువ్వు నా దగ్గరికి వచ్చేస్తున్నావు గడిగడికి, దీంట్లో మాకేం సంబంధం లేదు, ఇది ఆర్ఎండ్బి వాళ్ళకి ఇచ్చిన పవర్స్, నీ వాళ్ళకి అడుగు అని చెప్పారు. నేను చెప్పాను, సార్ ఆర్ఎండ్బి వాళ్ళు ఎవరు లేరు, మీరే కనబడుతున్నారు, ఐటీడీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పని నిర్వహిస్తున్నారు, వాళ్ళు చెప్తే మాకు తెలియదు అంటున్నారు, మీ చెప్తే మీకు తెలియదు అంటున్నారు, పోలీసు చెప్తే పోలీసు తెలియదు అంటున్నారు. నాకు పోలీసు వచ్చి పట్టించుకున్నారు 4 దిక్కుల నుంచి, నాకు వదలడం లేదు. నాకు మినిస్టర్ గారికి నేను చెప్తానని చెప్పి ఎంత ట్రై చేస్తున్నాను. మినిస్టర్ గారు వెళ్ళి ఇవంతా కొలతలు ఇచ్చేశారు. వాళ్ళ హెన్స్మెన్కి చెప్పేసి కార్లు కూర్చోడిపోయారు, డోర్ వేశారు, చుట్టుపక్కల సెక్యూరిటీ ఉన్నారు. దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ వదలడం లేదు. ఏం సార్ అలా చేస్తున్నారు అని చెప్తే ఎవరు వినడం లేదు. ఇంకో సంఘటనలో స్వయం మంత్రి గారు డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు మందస ఊళ్ళో ఉన్న అన్ని ఎఫ్ఎంబీలు కూడాను ఫేక్ అని చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న అన్ని ఎఫ్ఎంబీస్ ఫేక్ అని చెప్పారు. నేను దాంట్లో అపోజ్ చేశాను. సార్ అలాగేంటి అంటున్నారు సార్, ఇది ఒక 2 months బ్యాక్ జరిగిన సంఘటన. ఒకరోజు ఒక విజిట్లో, మంత్రి గారితో ఒక విజిట్లో ఈ మాట చెప్పారు. నేను దాన్ని ఖండన చేశాను. ఇదేంటి సార్ ఇలా చెప్తున్నారు, ఇది ఎంఆర్ ఆఫీస్లో ఉన్న ఎఫ్ఎంబీలు ఎలా తప్పు అవుతుంది సార్ అని చెప్పేసి కూడా అన్నాను నేను. చూడవయ్యా నా దగ్గర ఉంది ఈ ఎఫ్ఎంబీ అని చెప్పేసి చూపించారు, ఏదో చూపించారు, మాకేం అర్థం లేదు ఆ మొబైల్లో చూపిస్తుంటే. సార్ మా దగ్గర ఎఫ్ఎంబీస్ ఉన్నాయి సార్, ఇది చూడండి చెప్పినప్పుడు వద్దు ఇప్పుడు నాకు టైం లేదని చెప్పేసి మళ్ళీ కారెక్కి వెళ్ళిపోయారు. ఏదైనా కానీ మాకు హైకోర్టు నుంచి ఆర్డర్ ఉంది, స్టే ఉంది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చున్నారు, మెయింటైన్ లా, ప్రొసీడ్ యాజ్ పర్ లా. మాకు ఇంతవరకు నోటీస్ లేదు. మేము ఎన్ని అప్లికేషన్స్ రాస్తే, ఎన్ని లెటర్స్ రాస్తే ఎంఆర్ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ లేదు, ఐటీ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాన్స్ లేదు. మా కోర్ట్ ఆర్డర్స్ అంతా అలాగే పడున్నది. కోర్ట్ ఆర్డర్స్ కూడా మేము కొట్టాం, దేనికి ఖాతా చేయలేదు. స్వయం మినిస్టర్ గారు అన్నారు, కోర్టు ఏం చేస్తుంది భయ్యా, కోర్టు అంటే పీక కోసేస్తుందా, నా మీద రిపోర్ట్ చేయండి నేను చూస్తాను నేను అన్నారు. ఒక సంఘటన, మీరు గవర్నమెంట్ పవర్లో ఉండి మీరే కానీ కోర్టుకి ధిక్కరణ చేస్తే మాలాంటి సామాన్య మానవుడు ఏం చేయగలడు, ఎవరు చెప్తాడు? మీ దగ్గర మా సాగు బాధలు చెప్పాలి. మీరు అన్యాయం చేస్తే, ఇంకెవరు అన్యాయం చేస్తే మీ దగ్గర మేము మా అడుగు చూపించాలి, మీరు మాకు ఆదుకోవాలి. మీరే అన్యాయం చేసి మాకు అంటే దోచేస్తుంటే మేము వెళ్ళి ఎవరి దగ్గర చెప్పాలి ఈ మాటలంతా కూడా? మీరే కానీ కోర్టుకి నమ్మకపోతే, మీరే కానీ కోర్టుకి ధిక్కరణ చేస్తే సామాన్య మానవుడు ఎలా ఏం చేస్తాడు? వాడు లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ అవుతుంది? ఇలా ఉండగా సరే నిన్న 104 అడుగులు తీశారు, మాత్రం ప్రపోజల్ శాంక్షన్స్ అన్నీ ఎలాగై ఉన్నది,
మందస ఎస్ఆర్ఎస్ఎం జడ్పీ హై స్కూల్ నుంచి మెయిన్ రోడ్ ఎండ్ వరకు 80 ఫీట్. మళ్ళీ కొత్త వీధి జంక్షన్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ కొత్త వీధి కొస వరకు అంటే గార్వంద జంక్షన్ వరకు 55 ఫీట్. ఆ విధంగా ఇది ప్రపోజల్ అండ్ శాంక్షన్స్ రెండు కూడా అయి ఉన్నది. మాత్రం నిన్న మా ఏరియాలో ఓన్లీ దట్ ఏ పర్టికులర్ ఏరియా మాకు ట్రబుల్ చేయడానికి వితౌట్ ఎనీ కన్సర్న్ ఆఫీసర్స్, వితౌట్ టేకింగ్ అడ్వైజెస్ అండ్ వితౌట్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ ఎనీ కన్సర్న్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్స్, మినిస్టర్ గారు వార్తలుగా పబ్లిక్ పట్టుకొని వార్తలుగా మనుషులు పట్టుకొని అంత మెజర్మెంట్ తీసి అందరు ప్రాపర్టీలు డిమాలిష్ చేశారు. సరే డిమాలిష్ చేశారు. మా దగ్గర 104 ఫీట్ అయినప్పుడు మరి దక్కిన ఏరియా అంతా కూడా మళ్ళీ ఏంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ మెయిన్ రోడ్ జంక్షన్ నుంచి హై స్కూల్ వరకు మీరు 80 ఫీట్ ఎలా చేశారు? వీళ్ళందరికీ ఈ అంతా కూడా 80 ఫీట్ అయినప్పుడు మరి మా దగ్గర 104 ఎలాగైంది? ఇదే రోజు లాస్ట్ టైం ఎప్పుడు వీళ్ళు రోడ్ ఫార్మేషన్ చేశారో, రోడ్ తవ్వేసి మిడ్లింగ్స్ వేశారో అప్పుడు ఆ కర్వ్ తీసుకుని అక్కడ 40 ఫీట్లోనే వాళ్ళు మార్క్ చేశారు. మాత్రం ఆ రోజు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు, ఎవరికి ఐటీడీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఆ ఛాన్స్ అక్కడే సస్పెండ్ చేశారు, ఉంచేశారు, అది వర్క్ ఉంచేసి మాకు ఇప్పుడు ఈ నిన్న ఈ విధంగా చేశారు. మాకు 104 ఫీట్ చేస్తే వీళ్ళందరికీ 80 ఫీట్ ఎలా చేసుకోవాలి? వీళ్ళందరికీ 80 ఫీట్ చేస్తే మాకెందుకు 104 చేసుకోవాలి? ఇవంతా పొలిటిసైజ్ చేస్తున్నారు, మ్యాటర్కి పొలిటిసైజ్ చేసి పబ్లిక్ ప్రాపర్టీ దోచుకుంటున్నారు. మీరు డెవలప్ చేయండి. మందసూరు కెపాసిటీ ఏంటి? ఫ్లయింగ్ కెపాసిటీ ఏంటి? మందసూరులో ఫ్లయింగ్ కెపాసిటీ ఏంటి? ఫ్లోటింగ్ పాపులేషన్ ఏంటి? బిజినెస్ ఏంటి? ఎన్ని వెహికల్స్ వస్తున్నది? 1951 నుంచి మేము చూస్తున్నాం. 1951 నుంచి అయి ఉంటుంది బహుశా. నేను ఎప్పుడు పుట్టాను? 59 పుట్టాను నేను. మాత్రం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మందసూరులో కానీ 20 బస్సెస్ ఉంటాయి. ఆఫ్టర్ 70 years కూడా 20 బస్సెస్ ఉంది. 21 బస్సెస్ కూడా కాలేదు. నేను ఒక లెక్క చెప్తున్నాను. మా చిన్నప్పటి నుంచి ఏ పేరుతో మేము వచ్చేవాళ్ళం, శ్రీ గణేష్, డిలక్స్, పద్మజ, గిరిజ, ఇవంతా సోంపేట బస్సు, శ్రీకాకుళం బస్సు, కంచిలి బస్సు, ఇవంతా కవిటి బస్సుతో సహా అవే బస్సులు రూట్లు ఇప్పుడు కూడా నడుస్తుంది. కానీ దాని మీద ఒక్క బస్సు కూడా ఎక్కువ చేయలేకపోయి ఉన్నారు. మీకు 20 బస్సెస్కి మీకు ఇంత వెడల్పు రోడ్ ఎందుకు కావాలి? మీరు ఏ ప్లాన్లో చేస్తున్నారు? ఏ ప్రపోజల్లో మీరు చేస్తున్నారు? ఏ వ్యూ నుంచి మీరు చేస్తున్నారు? మీరు ఫ్లోటింగ్ పాపులేషన్ మీద చేస్తున్నారా? ఫ్లయింగ్ ఆఫ్ వెహికల్స్ మీద చేస్తున్నారా? పక్కన ఉన్న హరిపురంలో ఉన్న రోడ్లో ప్రతిరోజు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ ఫ్లయింగ్ అవుతుంది. హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పబ్లిక్ అక్కడ చలామణి అవుతున్నారు. అక్కడ డివైడర్ కూడా లేదు, ఎప్పుడు యాక్సిడెంట్లు కూడా జరగడం లేదు, బస్సులు కూడా చక్కగానే వెళ్తున్నది. మాత్రం మా మందసౌరులో మీరు ఒక ధోరణి పట్టి మీరు ఇది ఏంటంటే ఇవంతా రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారో మాకేంటి అర్థం కావడం లేదు. మీరు చేయండి, దట్ ఈజ్ యువర్ లుక్అవుట్ అని చెప్పి మీరు పబ్లిక్ ప్రాపర్టీ మీ పబ్లిక్ ప్రాపర్టీ ఎంతవరకు ఉందో అంతలో ఫార్మ్ చేయండి. ప్రైవేట్ ప్రాపర్టీని ఏ విధంగా మీరు తీసుకుంటున్నారు? మీరు ప్రైవేట్ ప్రాపర్టీకి అడిగితే మేము ఇంకా సర్దపడి ఇచ్చాం. మీరు అది మర్చిపోయి మాకు ఇంకా మా నెత్తి విధంగా ఉద్దేశం మీరు తీసుకుంటే మేమేం చేస్తాం? ఇప్పుడు నాకని మీరు 104 ఏరియా ఫీట్ చేస్తే మీరు అందరికీ కూడా 104 ఫీట్ చేయండి. చేయగలరా? చేయండి. లేదు వాళ్ళకి 80 ఫీట్ చేస్తే మాకు కూడా 80 ఫీట్ చేయండి. గోల్డ్ వర్కర్స్ పిల్లండి, కన్సర్న్ డిపార్ట్మెంట్కి పిల్లండి, సర్వర్కి పిల్లండి, వాళ్ళు ఏవైతే చేశారో ఆర్ఎండ్బీకి పిల్లండి, ఐటీడీకి పిల్లండి. నేను ఆర్ఎండ్బీ వాళ్ళకి నేను రాశాను, ఆర్టీ యాక్ట్ కింద నాకు సమాధానం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఐటీడీ డిపార్ట్మెంట్కి పంపించారు నా పేపర్స్ అంతా కూడా. మేము ఐటీడీకి డెలిగేట్ చేసాం ఏంటంటే కన్స్ట్రక్షన్ అంతా కూడాను అని చెప్పి వాళ్ళు అక్కడికి నా అప్లికేషన్ పంపించారు. అక్కడ నుంచి ఇంతవరకు నాకు రిపోర్ట్ లేదు. నిన్న టైట్ నాడు గారు అడిగితే నాదని నువ్వేం చేస్తున్నావు, నాకేం తెలియదు అవంతా అంటే మీరే రోడ్ ఫార్మేషన్ చేస్తున్నారు. being the G of this construction process, you are the main person, everything you know. మరి నేను లెటర్స్ అని చూపించి నాకు ఎలా మీరు తోసేశారు అక్కడి నుంచి? ఏఈ గారు వచ్చారు, కార్లో కూర్చున్నారు, అతని దగ్గరికి వెళ్ళాను, నేను అంత చూపించాను పేపర్స్. మేమేం చేస్తామంటే మీరు మినిస్టర్ గారికి అడగండి, మినిస్టర్ గారు ముందు కార్లో కూర్చున్నారు, అడగండి. నేను చెప్పాను, సార్ మీరంతా చేస్తున్నారు, యు ఆర్ ద గవర్నమెంట్ ఆఫీసర్స్, మరి మీరు కానీ తీసుకుపోతే మా అప్లికేషన్ మేము ఎవరికి చెప్తాం? లేదు సార్ మేము చేయలేమని చెప్పేసి సార్ వాళ్ళు. ఎంఆర్ గారు ఫస్ట్ అయినా చెప్పేశారు, అక్కడే నిలబడినారు, అతను ఏం చూడడం లేదు, అతను మాకేం తెలియదు చెప్పేశారు ఎంఆర్ గారు.
ఈ విధంగా నిన్న ఈ ఫార్స్ జరిగింది. టోటల్ ప్రాపర్టీ అంతా మాది కొట్టేశారు. ఈ ఫార్స్లో మేము విక్టిమ్ అయిపోయాం. ఇంకా ఏమవుతుందో మాకు తెలియదు. ఇంకా మా పరిస్థితి ఏమవుతుందో తెలియదు. మాకు మెయిన్ సోర్స్ మాది ఒక సోర్స్ ఉందో ఆ సోర్స్ మాది క్లోజ్ అయిపోయింది. మేము మిడిల్ క్లాస్ పీపుల్, మాకు వేరే దారి లేదు బతకడానికి. ఏం చేయాలి నాకు తెలియడం లేదు. మినిస్టర్ గారితో కన్సల్ట్ చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించాను. 400 డేస్ పలాస వెళ్ళాను, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. మందస్ అని పేరు చెప్తే అక్కడ ఉన్న మనుషులు వాళ్ళు ఎవరో రేపు రండి, ఎల్లుండి రండి, మినిస్టర్ గారికి టైం లేదని చూసాను. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు ఎవరు. మందస్ వస్తారు, మందస్ వచ్చి రోడ్డు మీద నిలబడి మాట్లాడతారు పబ్లిక్తో. కావత ఫుట్పాత్లో నిలబడి మాట్లాడతారు పబ్లిక్తో. అంటే మేమేంటి ఈ 1000 మంది మనుషులతో మేము చెప్తే మా వాయిస్ మీద ఎలా చేరుతుంది చెప్పండి? మా వాయిస్ మీకు చేరాలి కదా. మేము మా మాట మా సాగుబాధలు చెప్పినప్పుడు మీరు అంటే మీ ఫాలోవర్స్ కానీ మీకు జై జై కొడుతుంటే మా వాయిస్ మీకు ఎలా చేరుతుంది సార్ చెప్పండి? యు ఆర్ ఏ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, గోల్డ్ మెడలిస్ట్. మీకు చెప్పుకోతగ్గ అంత కెపాసిటీ కూడా మాకు లేదు. మీరు ఒక వర్క్ తీసుకుంటే ఆ వర్క్ మీరు ఎన్ని యాంగిల్స్ నుంచి విచారిస్తారో అది మీకు తెలుసును. మాత్రం ఈ అరాజకత ఏంటి? మీరు పబ్లిక్తో కలిసి జస్ట్ లైకే నేను చెప్పిన ఆ వర్డ్ అలాంటి మనిషిలాగా మీరు బిహేవ్ చేసి ఇక్కడ అంతా కూడా చేశారు. మీ తాలూకా ఎవరికి మీరు ఎంతమందికి మీరు అపాయింట్ చేశారు? వాళ్ళకి డెసిగ్నేషన్ ఉందా సర్వేలో? టెక్నికల్గా టేప్ పట్టుకుని ఏ పక్క తిప్పంటే ఆ పక్క అది ఎంఎమ్మా, ఇది ఇంచెసా, అది సెంటీమీటర్ చెప్పలేరు వాళ్ళు ఆ మనుషులు. అటువంటి మనుషులు పట్టుకుని మీరు ఎఫ్ఎంబి పేపర్ అంటే అది చదవలేరు వాళ్ళు. ఎఫ్ఎంబిలో ఎన్ని లింక్స్ అంటే వాళ్ళు చెప్పేది, ఒక లింక్ ఎంత ఇంచ్ అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి పట్టుకొని మీరు టేప్ వేసి మీ ఇష్టం వచ్చేలాగా 104 చేసేస్తున్నారు, 55 చేసేస్తున్నారు, 54 చేసేస్తున్నారు, 27 చేసేస్తున్నారు. మీ తాలూకా సబ్జెక్ట్ వేరు, వాళ్ళ సబ్జెక్ట్ వేరు. వాళ్ళు ఈ సబ్జెక్ట్కి వచ్చి వాళ్ళు ఏం తెలుసు, వాళ్ళకి అవగాహన ఏంటి ఉంది వాళ్ళకి? అంత పెద్ద దాని పేరేంటి సర్వేర్స్, ఎంఆర్ గారు అందరు నిలబడి చూస్తున్నారు, అంతా స్టన్ అయిపోయి చూస్తున్నారు. అక్కడ ఏ వర్క్ ప్రాసెస్లో ఎవరు ఉన్నారు, వర్క్ ఇన్స్పెక్టర్ వాళ్ళు టేప్ పట్టుకుని సార్ మాకు ఇవ్వండి, మాకు ఆర్మీ వాళ్ళు చెప్పినారు ఇలాగా, ఇది ఈ సెంటర్ ఈ కొట్టిన పాయింట్ నుంచి 40 ఫీట్ నుంచి చెప్తున్నారు మాకు. ఆ విధంగా మేము వెళ్ళాలి, ఆ విధంగా రోడ్ ఫార్మేషన్ చేసి మేము వచ్చున్నాం. మీరు ఇక్కడ మార్చేస్తే మా అంత కూడా ప్రాసెస్ పోతుంది అని చెప్తుండగా మీరు వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినకుండా సుప్రీం పవర్ ఆఫ్ మండల్ అతని మీరు ఛాన్స్ ఇవ్వకుండా అది మీరు పక్కన పెట్టి మీరే మీ రాజ్యం చలామణి చేస్తూ మీ హెన్స్మెన్కి పట్టి మీరు ఎవంతా కూడా డిమోలిష్ చేసినారు. మా ప్రాపర్టీకి వాల్యూ లేదా? మా లైఫ్కి వాల్యూ లేదా? మేము ఏం తప్పు చేశాము? మీరు 80 ఫీట్ అడిగితే మేము ఇవ్వకుండా ఉన్నామా? మీరు 80 ఫీట్ అడిగితే మేము ఇంకా ఎప్పుడో వదిలేసాం 80 ఫీట్లో. మీరు ఎవరితో తగాదాలు పెట్టి మీరు వర్క్ స్టాప్ చేసి మా నెత్తి మీద గుద్దారు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఎలా జీవించాలో నాకు తెలియడం లేదు. నాకు ఏ విధంగా నేను నా లైఫ్ మెయింటైన్ చేయాలని తెలియదు, లివ్లీహుడ్ చేసుకోవాలని తెలియడం లేదు నాకు. నేను ఒకటే చెప్తున్నాను సార్, నాకు కానీ మీరు 80 ఫీట్ చేస్తే 104 చేస్తే మీరు అందరికీ మీరు ఎందుకు 80 ఫీట్ చేశారు? మీరు ఎవరికి న్యాయం ఇస్తున్నారు చెప్పండి? మీరు వాళ్ళకి 80 ఫీట్ చేస్తే నాకైతే మీరు 104 చేశారు, నాకైతే మీరు 80 ఫీట్ చేసుకోలేదు. సార్ నేను ఇప్పుడు చాలా మనవి చేసి చెప్తున్నాను మినిస్టర్ గారికి, నాకు తప్పకుండా న్యాయం చేయండి, నాకు రిప్లై ఇవ్వండి. ఈ ప్రాసెస్ మీరు ఏది చేశారో ఆ ప్రాసెస్ నేను తప్పని చెప్పేసి అనుకుంటున్నాను. నాకు తప్పులాగా అనిపించింది, ఎందుకంటే దీంట్లో ఎవరు కూడా టెక్నికల్ పర్సన్స్ ఇన్వాల్వ్ కాలేదు. మీరు దయచేసి ఆర్ఎండ్బి వాళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ అయ్యారో, ఏ విధంగా వాళ్ళు రోడ్ ఫార్మేషన్ చేశారో అదేవిధంగా మీరు మళ్ళీ ఆ న్యాయం మీదే వెళ్ళండి. మాకు కూడా 80 ఫీట్ చేయండి. ఏ పిన్ పాయింట్ నుంచి వాళ్ళు చేశారో ఆ పిన్ పాయింట్ నుంచి మీరు పాత రోడ్ నుంచి మీరు చేశారు. ఏ విధంగా టీడీపీ ప్రభుత్వం
ప్రపోజల్ చేసి శాంక్షన్ చేసి సెటిల్మెంట్ చేసి అంత చేసి ఈ రోడ్కి ఫార్మేషన్ చేశారో ఆ విధంగా మీరు చేయండి. మీరు ఇప్పుడు చేస్తుంది తప్పని చెప్పేసి అంటున్నాను నేను. లేనేడల మరి నాకు ఏ దారి లేదు సార్. నేను మరి చూస్తాను, ఒక 3-4 డేస్ చూస్తాను. మాత్రం నేను తప్పకుండా ధారణలో కూర్చుంటాను నా జాగాలో మెయిన్ రోడ్లో. నేను అన్ని నామ్స్ కూడా ఫుల్ఫిల్ చేసి నేను ధారణలో కూర్చుంటాను. చూస్తాను నా లక్ ఎలా ఉంటుందో. నాకు భగవంతుడు ఏం చెప్తాడో నాకు తెలియదు. నాకు మాత్రం మాత్రం ధారణలో కూర్చుంటాను. మీకు మనం చేస్తున్నాను, నాకు న్యాయం చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.